హల్లెలూయా. రాత్రికాల సమయంలో కూడా వచ్చిన మీకు అందరూ ప్రభు పేరిట వందనాలు. ఆఖరి రాత్రి ఉపాసకూటానికి వచ్చినందుకు మిమ్మల్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఈరోజు ఈ 3 దినాల ఉపాసకూటాలకు ఆఖరి రోజు మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించే బిడ్డలు ఏం విడిచిపెట్టాలి? కొన్ని విషయాలు ఈ రాత్రి మనం త్వరగా ధ్యానం చేయటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్ చెప్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా పెట్టు చిక్కులను పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, ఇటు చూడండి. దేవుని యొక్క లేఖనం ఈ రాత్రి మనతో మాట్లాడుతుందంటే, సులువుగా చిక్కులు పెట్టేవి కొన్ని ఉన్నాయి మనిషిని. చెప్పండి, ఎలాగంట? మామూలుగా చిక్కులు పెట్టే అయితే ఒక రకంగా మనిషి తెలుసుకోవచ్చు, కానీ ఎలాంటి చిక్కులు పెట్టేవి ఉన్నాయంట? సులువుగా చిక్కులు పెట్టేవి. కొంతమందిని చూడండి, ఊరికినే పోట్లాడు పెట్టుకుంటారు కదా, ఏమీ లేకుండా అక్కడ బలమైన కారణం లేకుండానే గొడవ పెట్టుకుంటారు కొంతమంది. అంటే వాళ్ళు చేసే పని ఏంటంటే సులువుగా గొడవలు పెట్టుకుంటారు వాళ్ళు. అలాగనే ఈ సిక్కులు కూడా ఎటువంటివి, పాపం కూడా ఎటువంటిది. అది ఎలాంటిదంటే సులువుగా మనిషిని పాడు చేస్తుంది, సులువుగా మనిషిని లోపరుచుకుంటుంది, సులువుగా మనిషిని చిక్కుల్లో పడేస్తుంది. చిక్కుల్లో పడ్డ మనిషి ఇక్కడ బయటికి రాలేడు. చిక్కుల్లో పడినోడు బయటికి రాలేడు. బంధకాల మధ్యలో బంధింపబడిన వాడు బయటికి రాలేడు. బిడ్లారా, అలాంటి చిక్కులు వలయలో పడిపోయిన వ్యక్తి బయటికి రావడం చాలా కష్టం. అందుకే నా ప్రభు చెప్పుతున్న మాట ఏంటో తెలుసా? సులువుగా పెట్టే చిక్కుల్లో మీరు పడొద్దు. కారణం ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టేవి చాలా ప్రమాదకరమైనవి. అందుకే ప్రభువారు అంటున్నారు, సులువుగా చిక్కులు పెట్టే పాపమును మీరు విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించండి. స్తోత్రం చెప్పండి. దాన్ని విడిచిపెట్టండి, నన్ను వెంబడించండి. దాన్ని విడిచిపెడితేనే ఎవరిని వెంబడించడానికి అవకాశం ఉంది? యేసయ్యను వెంబడించడానికి అవకాశం ఉంది. సులువుగా పెట్టే పాపములు ఉన్న వ్యక్తి పరిశుద్ధుడైన యేసయ్య వెంట వెళ్ళగలడా? వెళ్ళలేడు. మధ్యాహ్నం మీకు చెప్పాను, చీకటి ఉన్న దేహములోనికి యేసయ్య ఆత్మ వస్తుందా? రాదు. అలాగనే సులువుగా చిక్కులు పెట్టు పాపములో పడే వ్యక్తి పరిశుద్ధుడైన యేసయ్యను వెంబడించలేడు. యేసయ్యను వెంబడించేవాడు ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధుడైన యేసయ్యను వెంబడించే వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి, పవిత్రుడై ఉండాలి, నిష్కల్మషుడై ఉండాలి. ఏ పాపమును లేకుండా పరిశుద్ధత కలిగిన వ్యక్తి పరిశుద్ధుడైన యేసయ్య వెనుక మనం వెళ్ళటానికి అవకాశం ఉంది. అంతేగాని సులువుగా పెట్టు పాపములో ఉన్న వ్యక్తి పరిశుద్ధుడైన యేసయ్యను వెంబడించలేడు. ఒకవేళ ఆయనను వెంబడించాలనుకున్నా ఆ వ్యక్తికి ఆయన అందడు. స్తోత్రం చెప్పండి, అందడు. అందుకే వాటిని విడిచిపెట్టి ఆయనను వెంబడించాలి. వీటిని విడిచిపెట్టకపోతే ఆయన్ని వెంబడించలేము. మీకు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, వర్షాకాలంలో గోదావరి వెళ్తున్నప్పుడు ఫుల్గా ఆ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి గోదావరి వచ్చే టయానికి చాలా మంది ఈ కలప దొంగలు ఉంటారు. కలప దొంగలు వాళ్ళు ఏం చేస్తారు? మంచి టేకర్లు కట్ చేసేసుకొని గోదావరి ఒడ్డును పెట్టుకొని గోదావరి ఫుల్గా వచ్చేటప్పుడు వాళ్ళు దానికి కొన్ని తాళ్ళు కట్టుకొని గుర్తులు
గోదావరిలో పడేస్తారంట వాళ్ళు. ఎక్కడో భద్రాద్రి కొత్తగూడెం అవతల, భద్రాచలం అవతల ఏజెన్సీలో అక్కడ పడేసి వచ్చి వీళ్ళు ఎక్కడ కాసుకుంటారు? గోదావరి బ్రిడ్జి దగ్గర కాసుకుంటారు. గోదావరి బ్రిడ్జి దగ్గర అక్కడ కాసుకొని దానికి తాళ్ళు కట్టుకొని బ్రిడ్జి దానికి రైలింగ్కి వీళ్ళు నడడానికి సేఫ్టీ బెల్ట్ పెట్టుకుని రెడీగా ఉంటారు. అవి ఎన్ని రోజులు కొత్తయో చూసుకుంటారు. వాళ్ళకి తెలుసు నీళ్లలో ఆ దొంగలు ఎన్ని రోజులు ప్రయాణం చేసుకుని గోదావరి బ్రిడ్జి కాడకు వస్తాయో వాళ్ళకి బాగా తెలుసు. ఆ రోజుకి వచ్చేసి రెడీగా ఉన్నాడంట. ఇద్దరు అన్నదమ్ములు. దొంగలు వస్తున్నాయి. ఈలోపు తమ్ముడు ఏం చేశాడు? అన్నయ్య వచ్చే దొంగ నాదే అన్నాడంట. నీదే తమ్ముడు, తెచ్చుకోరా అన్నాడంట. వీడేం చేశాడు? ఈ సేఫ్టీ బెల్ట్ నడని పెట్టేసుకున్నాడు. ఆ రైలింగ్ కట్టేసాడు. పెద్ద మోకు పొడవాటిది. గోదావరిలో దూకాడు. దగ్గరకు రానిచ్చి గోదావరిలో దూకి ఆ దొంగని ఇలా పట్టుకున్నాడు. ఆ దొంగని పట్టుకుని డొల్లుకుంటా వస్తా ఉందంట ఎలుగుబంటి. ఏంటది? ఎలుగుబంటి. ఎప్పుడైతే ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళాడో దానికి ఆధారం దొరికాడు. ఇది గట్టిగా పట్టుకుంది. ఏంటది? ఎలుగుబంటి వీడిని గట్టిగా పట్టుకుంది, వీడిని ముంచుతుంది. ఎందుకంటే అది బ్రతకడానికి ఆధారం దొరికిందని అది వీడిని గట్టిగా పట్టుకుంది. పట్టుకుని అది విడిచిపెట్టట్లేదు వీడిని. వీడి కేకలేస్తున్నాడు, అన్నయ్య నన్ను చంపేస్తుంది అన్నయ్య, ఎలుగుబంటి అన్నయ్య అంటే, తమ్ముడు తెచ్చుకో, నీదే తెచ్చుకో అన్నాడంట. కాదన్నయ్య ఎలుగుబంటి నన్ను పట్టుకుందని కేకలేసి తప్పన్నాడంట. దాన్ని వదిలిపెట్టాయి అంటే, నేను దాన్ని ఎప్పుడో వదిలిపెట్టేశాను, కానీ అది నన్ను వదిలిపెట్టట్లే. నేను ఎప్పుడో వదిలిపెట్టేశాను అన్నయ్య, అక్కడ ఉండగా వదిలిపెట్టాను, కానీ అది నన్ను పట్టుకుంది. మెట్లారా, అప్పుడు వాళ్ళు బలంగా ఇద్దరు ముగ్గురు కలిసి మోకును గబ 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 దాని మీద తిప్పి లాగితే అప్పుడు దాన్ని అది వదులుకొని ఇటు బయటకు వచ్చాడు. మనిషి జీవితంలో ఈ సులువుగా చిక్కులు పెట్టేది పట్టుకుందనుకోండి, మనం వదిలిపెట్టిన అది మాత్రం వదిలిపెట్టదు. జాగ్రత్త. ఈ సులువుగా చిక్కులు పెట్టేవి చాలా ప్రమాదకరమైనవి. అందుకే నా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దాన్ని విడిచిపెట్టండి, నన్ను వెంబడించండి. స్తోత్రం చెప్పండి. దాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించాలి. ఎప్పుడైతే సులువుగా చిక్కులు పెట్టి పాపం ఉందో, ఈ పాపాన్ని మనిషి విడిచిపెడితే అప్పుడు యేసయ్యని వెంబడించటానికి అవకాశం ఉంది. ఈ పాపములో ఉన్న వ్యక్తి యేసయ్యని వెంబడించలేడు. అందుకు ప్రభు చెప్తున్నాడు, సులువుగా పెట్టు చిక్కులు ఈ పాపమును మీరు విడిచిపెట్టండి. దాన్ని విడిచిపెట్టిన రోజునే మనిషి క్రీస్తు యేసులో బ్రతకటానికి అవకాశం ఉంది. ఆ పాపములో ఉన్నంత కాలము మనిషి దానిలోంచి బయటకు రాలేనంత కాలము ఈ వ్యక్తికి స్వేచ్ఛ అనేది ఉండదు. బానిస బ్రతుకు. ఎందుకో తెలుసా? ఈ పాపం అనేది బానిసత్వాన్ని చేసుకుంటుంది. ఈ పాపం అనేది బానిసత్వమే. అందుకే చూడండి, ఒక వ్యక్తి కానీ కొత్తగా బ్రాందీ అలవాటు చేసుకున్నాడు అనుకోండి, ఒక రోజు 2 రోజులు తాగిన తర్వాత ఇక ఆ వ్యక్తి ఆ టయానికి ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు తాగాల అంటే ఇప్పుడు దానికి బానిస, అది బానిస, వీడే బానిస. అంతే, నిన్ను బానిసను చేస్తుంది. మత్తు పదార్థం ఏదైనా సరే మనిషిని బానిసను చేస్తుంది. పాపం ఏదైనా సరే మనిషిని బానిసను చేస్తుంది. బానిసత్వంలో బ్రతుకుతాడు మనిషి, బానిసత్వంలో బ్రతుకుతాడు. అందుకే సులువుగా చిక్కులు పెట్టు పాపమును మీరు విడిచిపెట్టండి. అది చాలా సులువుగా చిక్కులు పెడుతుంది. బిడ్డలారా, దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెట్టిన రోజునే మనిషి దేవునితో నడవటానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. దాన్ని విడిచిపెట్టాలి. సంసోనుతో మాట్లాడినప్పుడు సంసోను పాపాన్ని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఏమన్నాడు తెలుసు? తల్లిదండ్రులతో, ఆమె నాకు ఇష్టమైనది.
వాళ్ళు మంచివాళ్ళు కాదయ్యా, వద్దు అని తల్లిదండ్రులు ఏడ్చి తల్లి మొత్తుకొని, అయ్యా నువ్వు నాజీరు చేయబడిన వాడివి నాన్న, నువ్వు నాజీరు వ్రతం చేయబడిన వాడివి, నీ తల మీద మంగళకత్తి రాకుండా నువ్వు తుది శ్వాస విడిచేంత వరకు నువ్వు దేవునికి నాజీరు చేయబడిన వాడివయ్యా, దేవుని కొరకు బ్రతకాలిరా. ఇశ్రాయేలు ప్రజల్లో నీలాంటి బలవంతుడు బలిశూరుడు ఎవరు పుట్టలేదు, పుట్టబోడు. అలాంటి బలవంతుడుగా దేవుడు నిన్ను పుట్టించాడయ్యా అంటే ఇవన్నీ నాకొద్దు, ఆమె నాకు ఇష్టమైనది. తల్లిదండ్రులు ఎంతో వేదన పడ్డారు, తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. వద్దు వద్దు. ఇట్లారా దెలీలా కొరకు ఎంత త్యాగమైనా చేశాడు, ఎంత త్యాగమైనా చేశాడు. చివరికి అన్ని మనకు వద్దులేండి, చివరికి చెప్పండి, ఆ దెలీలా చేతిలోని చిక్కిపోయాడు. సులువుగా చిక్కులు పెట్టి పాపములో చిక్కబడ్డాడు, సులువుగా లోబడిపోయాడు, సులువుగా తలబోడి చేయబడింది, తన బలమంతా వెళ్ళిపోయింది. ఎంత ఈజీ అనుకున్నారు? బలవంతుడైన సంసోను పచ్చి గాడిద దవడ ఎముక తీసుకుని 1000 మందిని అవలీలగా చంపగలిగిన వాడు, బలవంతుడైన వాడు ఎక్కడ బలహీనుడయ్యాడు అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం దగ్గర బలహీనుడయ్యాడు, సులువుగా చిక్కులు పెట్టే పాపము దగ్గర బలహీనుడయ్యాడు. బిడ్లారా, సింహాన్ని చీల్చటానికైనా వెనుకాడలేదు. ఎవరి కోసం చెప్పాలి? దారి అదే, ప్రయాణం అదే. బిడ్లారా, అలాంటి పరిస్థితుల్లో ఉన్న బలవంతుడైన సంసోను తల్లిదండ్రులు మొక్కుబడి చేసుకున్న బిడ్డ, నాజీరు వ్రతం చేయబడిన బిడ్డ దేవునికి సామాన్యుడు కాదండి, సామాన్యుడు కాదు సంసోను. సులువుగా చిక్కుల్లో మనిషి ఎంత సులువుగా పడతాడు తెలుసా? సంసోను దెలీలా వడిలో నిద్రలోకి వెళ్ళాడు. ఇంతలో ఫిలిస్తీన్లు వచ్చారు, వాళ్ళు తీసుకొచ్చిన మంగళకత్తి తీసుకొచ్చారు, తలబోడి చేశారు. తర్వాత చప్పట్లు కొట్టి లేపింది ఎవరు? దెలీలా. లే, అదిగో నీ శత్రువులు ఎదురుగా నిలబడ్డారు, నీ శత్రువులు వెళ్ళి ఎదిరించు, చంపు అంది. అప్పుడు లేచి మనడు తల ఎలాగన్నాడు? ఏముంది తల మీద? ఏమీ లేదు. వెంటనే వచ్చేసారు బిడ్లారా, పట్టుకున్నారంతే. బలవంతుడు కాస్త ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. ఏ శత్రువులైతే భయపడ్డారో అదే శత్రువు ధైర్యంగా వచ్చే సంసోను బంధించారు. కారణం ఏంటో తెలుసా? ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపము ఎంత వ్యక్తినైనా, ఎంత బలవంతునైనా సరే బానిసన చేస్తుంది. అందుకే సులువుగా పెట్టే చిక్కుల్లో పడకుండా ఉండమని దేవుని వాక్యం ఈ రాత్రి మనతో మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలి. సంసోను వంటి బలవంతుడే పడిపోతే మందేముంది అనుకునే కొంతమంది ఉన్నారు. దావీదు వంటి గొప్పవాడే పడిపోతే మందే ఉందనుకునే కొంతమంది. అలాంటి వాటిని ఆధారం చేసుకుని, అవకాశం చేసుకుని ఈ పని చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అది వాక్యంలో ఎందుకు రాయించాడు తెలుసా? దేవుడు ఈ దావీదులాగా మరొకడు పడకూడదు, సంసోనులాగా ఒకడు బానిస కాకూడదని సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు ఈ జీవ గ్రంథంలో రాయించాడు. చాలా మంది అనుకుంటారు, ఏమవుద్ది, దావీదంతటి వాడే బలహీనుడైతే, సంసోను లాంటి వాడే బలహీనుడైతే మందేముంది అనుకుని ఇలాంటి వాటిని తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. బిడ్లారా, ఇలాంటివి ఎందుకో తెలుసా? మన జీవితాన్ని జాగ్రత్త చేసుకోవడానికి, సులువుగా చిక్కుల్లో పడకుండా జాగ్రత్త పడటానికి, జాగ్రత్తగా ఉండమని చెప్పటానికి. ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం అనేది మనిషిని బానిసగా చేస్తుంది. అందుకే
సులువుగా పెట్టు పాపములను మీరు జయించండి. దేవుని స్తోత్రం. జయించండి, జయించండి. అలాంటి సులువుగా చిక్కులు పెట్టే పాపమును ఈ కడవరి దినాల్లో దేవుని బిడ్డలమైన మనము వాటిని మనం ఏం చేయాలి? జయించాలి. జయిస్తేనే యేసయ్యతో నడవటానికి అవకాశం ఉంది. వీటిని జయించాలి. వీటిని జయించాలంటే సర్వాంగ కవచమును మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. సర్వాంగ కవచమును ధరించుకోవాలి. అపవాదేసే అగ్ని బాణములు మనల్ని ఏమి చెయ్యవు. దేవుని స్తోత్రం. ఏమి చెయ్యవయి బిడ్డలారా, దేవుని పిల్లలు, యవనస్తులైనా మిడిలి వాళ్ళైనా ఎవరైనా సరే పాపము చేయటానికి వయసుతో సంబంధం లేదండి. ఎందుకంటే మహానుభావుడు 70 సంవత్సరాలప్పుడు మిద్ది మీదకి వెళ్ళాడు. ఎవరయ్యా చెప్పండి? 70 సంవత్సరాలప్పుడు మిద్ది మీద తిరుగుతున్నాడు. 70 సంవత్సరాల వయసులో మిద్ది మీద తిరిగేవాడు. కనుదృష్టి పడింది కిందున్న నీటి కొనలోకి. నీటి కొనలోకి చూపబడితే పడిపోయాడు. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ కన్ను చెడిందైతే నీ దేహమంతా. బిడ్లారా, దావీదు అలాగ బ్రతికాడు కానీ కుటుంబంతో నెమ్మదుందా? నెమ్మదుందా? నెమ్మది లేదు. పిల్లలు ఒక పక్కన పిల్లలు వర్షమై లేకుండా పిల్లలు బ్రతుకుతున్నారు. ఏంట్రా నీ పని చేసావు? ఎవడంటే అమ్మునోనేనా? నా కుమారుడా అమ్మునోనా, ఏంట్రా నువ్వు చేసిన పని అని అమ్మునోను దావీదు ఏమన్నా గద్దించాడు అనుకో, ఈడేమంటాడు? ఏమంటాడండి? ఇవాళ చాలా మంది కుటుంబాల్లో ఒక్కొక్కళ్ళు దాన్ని ఏమంటారు? ఇప్పుడు అమ్మునోను జీవితానికి ఈ జీవితానికి తేడా ఉంది. దావీదు మాట్లాడలేకపోయాడు. కారణం ఏంటి? ఒకవేళ అమ్మునోను గద్దిస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడేమో. అంతే కదా. ఈరోజు ఎంతమంది లేరండి? వయసులో ఉన్న పిల్లలు వయసును దాన్ని చంపుకుంటూ, కోరికలు చంపుకుంటూ, పాపము దరి చూడకుండా వయసులో ఉన్న పిల్లలు చాలా భద్రంగా బ్రతుకుతుంటే వాళ్ళ కన్న వాళ్ళకి కుదరలేకుండా పోతుంది. బిడ్డలారా, ఆ తల్లులు చూసి అసహ్యించుకుంటున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ అనొచ్చు, మమ్మల్ని కన్నావు నువ్వు, మాకు వయసు వచ్చింది, మేము కూడా అలా చేయొచ్చు కదా అని. కానీ పిల్లలు పరిశుద్ధతను చెప్పాలి కాపాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు బిడ్డలే. వాళ్ళ వాక్యము తెలుసుకున్న పిల్లలు, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు, దేవుని సన్నిధికి వచ్చి విశ్వాసం కలిగి బ్రతుకుతున్న బిడ్డలు. బిడ్డలారా, సులువుగా పెట్టు చిక్కులను వాళ్ళు ఈజీగా జయించగలుగుతున్నారు. స్తోత్రం చెప్పండి. జయిస్తున్నారు పిల్లలు. కానీ జయించలేని వాడు ఎప్పుడు కూడా జయించలేడు. జయించేవారు జయించగలుగుతారు. నా దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పిన మాట అదే. ఈ సులువుగా పెట్టు ఈ చిక్కులను మీరు జయించుకొని ముందుకొస్తే చెప్పండి, నన్ను వెంబడిస్తారు. కానీ ఇక్కడ ఆగిపోతున్నారు కొంతమంది. మార్పు చెందిన బిడ్డలు, మారు మనసు పొందిన బిడ్డలు, రక్షించబడిన బిడ్డలు అనుకుంటున్నారంట, అయ్యగారు మరి అట్ చెప్తుంటే బాధ ఇట్లా, అయ్యగారు మరి చెంప మీద కొట్టినట్టే చెప్తున్నారు, బాధ ఇట్లా, అందుకే నేను రాపోతే మాని వీళ్ళు వెళ్ళి పాతాళంలో. మనసు మార్చుకోకపోతే, బుద్ధి మార్చుకోకపోతే, జీవితాన్ని మార్చుకోకపోతే, సులువుగా పెట్టే చిక్కుల్లో నుంచి విడిచిపెట్టబడకపోతే ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? చెప్పండి. పాతాళానికి వెళ్ళిపోతారు.
నా దేవుని బిడ్డలారా, నా ప్రభు వారు ఒకసారి మధ్యాహ్నపు వేళ ఒక బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ బావి పేరేంటి? యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. యాకోబు బావి దగ్గరికి యేసయ్య వెళ్ళి ముందు వెళ్ళాడా లేకపోతే ఆమె ముందు వచ్చిందా? చెప్పండి, ఎవరు ముందు వచ్చారు? యేసు ప్రభు వారు ఎండవేళ, వ్రాయబడిన మాట ఏంటంటే ఎండవేళ యేసు ప్రభు యాకోబు బావి దగ్గరికి వెళ్ళి ఎర్ర టండలో కూర్చున్నాడు. బావి దగ్గర కూర్చున్నాడు. కూర్చుని కనిపెట్టుకుని ఉన్నాడు. ఎవరి కోసం? ఎందుకని? ఊరి వారందరూ చీకొట్టారండి. ఊళ్ళి వారందరూ చీకొట్టారు. ఉదయం బావికాడికి వెళ్ళాలంటే జనం, సాయంకాలం వెళ్ళాలంటే జనం. ఇప్పుడు ఉదయం సాయంకాలం జనం లేకుండా ఉండాలంటే ఏ టైం అది? చెప్పండి. మధ్యాహ్నపు వేళే, ఎర్ర టెండలో, పైన కింద కాలుతున్న సమయంలో ఎర్ర టెండను భుజాన కొండ పెట్టుకుని వెళుతా ఉంది. యాకోబు బావి దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే కూర్చొని ఉన్నాడు. ఎవరు? నా యేసయ్య. బావిలో చేదయినిచ్చాడు, బయటకు తోడనిచ్చాడు. అప్పుడు అడుగుతున్నాడు ఏమని? చెప్పండి, దాహానికి నీళ్లు అని. ఆమె కూడా ఆ చేదలో నీళ్లు పోసి తాగి వెళ్ళిపోతాడని పోసేసి కాముగుందా? ఏమంటుంది ఆమె? అయ్యా, ఈ బావి చాలా చాలా లోతైనది అంటే సంగతి ఆమెకి తెలిసిందా లేదా? ఇజ్రాయేలు దేశం మీదకి ఎందుకు యుద్ధాన్ని ప్రకటించి ఎందుకు కక్ష కట్టారో తెలుసా? ఇజ్రాయేలు దేశంలో ఉన్నవాళ్ళు యూదులు. స్తోత్రం చెప్పండి. యూదులు పరిశుద్ధతను కాపాడుకునే వాళ్ళు, యూదులు ప్రార్థనా పరులు, యూదులు బలవంతులు, యూదులు జ్ఞానవంతులు. ఈరోజు పైన విమానం నుంచి, ట్రాక్ మీద వెళ్ళే ట్రైన్ నుంచి, మనం వాడుకునే వస్తువుల నుంచి, రాసే పెన్ను నుంచి, వాడే ఫోన్ నుంచి ఇవన్నీ తయారు చేసేది ఎవరు? యూదుడు. ఎక్కడి నుంచి అండి? ఇవాళ ల్యాప్టాప్ పిల్లలు వాడుతున్నారే, ఎవరు తయారు చేశారు? యెరూషలేము నుండి ఇశ్రాయేలీలు, యూదులు. ఇశ్రాయేలీలు ఉన్నారు, యూదులు ఉన్నారు. అక్కడి నుంచే వచ్చేది. మనం ఏదైనా సరే ఒక టెక్నాలజీ, మంచి టెక్నాలజీ, మంచిది వస్తువు ఎవరు చేయనిది కొత్తది తయారు చేశారు అంటే చెప్పండి, ఎవరాళ్ళు? ఇశ్రాయేలీలే. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానము ఎవరికి ఇవ్వలే. అంతే. లేజర్ సిస్టమ్ కనిపెట్టింది ఎవరు? వాళ్ళే. పైన ఎంత దూరంలో వచ్చిన క్షిపణులు లేజర్ సిస్టమ్ అలా కనుక ఏమైపోతున్నాయి చెప్పండి? మిస్ అయిపోతున్నాయి అంతే. క్షిపణులు వెళ్ళి కొట్టడం కాదు, ఇంకోటి వెళ్ళి కొట్టడం కాదు. బిడ్డలారా, లేజర్ సిస్టమ్ కనిపెట్టి, ఇజ్రాయిల్ లేజర్ సిస్టమ్ కనిపెడితే వెంటనే చైనా వాడు దాన్ని కాపీ కొట్టేశాడు. ప్రపంచ దేశాల్లో ఏదైనా బయటకు వచ్చిందంటే కాపీ కొట్టాలంటే ముందేవాడు చైనా వాడు, ఆడి తర్వాత ఇండియా వాడు కాపీ కొట్టేశాడు. అయినా సరే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, వాళ్ళకున్న పవర్ వీడి దగ్గర లేదు. ఈ రోజున ఎంతమంది గొడవలు పడుతున్నారు అంటే బిడ్డలారా, వాళ్ళు జయించగలుగుతున్నారంటే దానికి ఆధారం ఏంటో తెలుసా? ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు ప్రవక్త అంటాడు, ఇదిగో ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన దేవుడు. అంతే. మనం ఏదనుకుంటాం ప్రతిదీ కూడా అక్కడ అంచుమించు 1 కోటి మంది ప్రజలు కోలేరు, 1 కోటి మంది కోలేరు. కానీ ప్రపంచాన్ని శాసించగలిగిన దమ్ము దేవుడు వారికి ఇచ్చాడు. అంతే. దేవుని పిల్లలు, ప్రార్థన చేసే పిల్లలు బిడ్డలారా, ఉదయాన్నే లేచి వాళ్ళ షిఫ్ట్ల వారిగా దేశంలో ప్రార్థన చేస్తారంట. అంతే. ఎక్కడికక్కడ ప్రాంతాల్లో ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేస్తాడు, యుద్ధం చేసేవాడు యుద్ధం చేస్తాడు, మొరపెట్టేవాడు మొరపెడుతుంటాడు, యుద్ధం చేసేవాడు యుద్ధం చేస్తూ ఉంటాడు. వాళ్ళ బలం ఎక్కడ ఉందయ్యా అంటే చెప్పండి,
సంసోను నీ బలం ఎక్కడంటే నా తల్లో అన్నాడు. అంతే కదా, సంసోను బలం తల్లో ఉంటే ఇశ్రాయేలు బలం ఎక్కడుంది? ఇశ్రాయేలుకి ఆధారం ఎవరు? దేవుడు. నీకు నాకు ఆధారం ఎవరు? దేవుడు. అందుకే ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపమును చెప్పలేం చేయాలంట? విడిచిపెట్టి. యేసుప్రభు వారు ఎండవేళ బావి దగ్గర కూర్చుంటే వచ్చేసింది, నీళ్లు తోడింది, అడిగాడైనా కానీ ఆమంటుంది, ప్రశ్నలు ఇస్తుంది, అయ్యా ఈ బావి చాలా లోతైనది, అయినను యూదుడు అయిన నీవు సమరయ స్త్రీని నాతో ఏంటి? యూదులకు సమరయులకు సాంగత్యము ఉంటుంది. అయినా యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చారు అంటే ఆమె సంగతి ఏంటో చెప్పండి, ఆమె సంగతి ఏంటో తేలవడానికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గర ఎదురుపడిన తర్వాత యేసు ప్రభుతో మాట్లాడటం మొదలు పెట్టాక అప్పుడు ఆమె హిస్టరీ అంతా కూడా ఆమె చెప్తా. ప్రభు అన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు కాదు ఇంకొకడు ఉన్నాడని చెప్పాడు. అవునా? ఇంకొకడు ఉన్నాడని జరిగి అప్పుడు ఒప్పుకుంది సత్యాన్ని. అంటే యేసు ప్రభు వారికి తెలియదు అనుకుంది. బిడ్డలారా, ఆమె ఎంత సులువైన పాపములో ఉందో, ఎంతమందిని సులువుగా పాపములు పడగొట్టిందో, ఎంతమందిని పాపములు ముంచిందో, ఆ దినము యేసయ్య ఆమెను దర్శించిన తర్వాత అమ్మాని పిలిచాడు. ఆ పిలుపుకు ఆమెలో ఉన్న పాపమంతా, స్తోత్రం చెప్పండి, వెంటనే ఆమె చేసిన పని ఏంటో తెలుసా? ఆ కుండనక్కడ చెప్పాలి విడిచిపెట్టి. ఇక్కడ ప్రభు ఏం చెప్పారు? సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టండి. ఇప్పుడు ఆ స్త్రీతో ప్రభు మాట్లాడితే ఆ స్త్రీని కొండ విడిచిపెట్టమన్నాడా? ఆమె విడిచిపెట్టిందా? చెప్పండి. ఆమె విడిచిపెట్టింది. ఇదిగో నీ కొండ ఇక్కడ పడేసి ఊళ్ళోకి వెళ్ళి చెప్పమని ప్రభు ఏం చెప్పలేదు. కానీ బిడ్డలారా, ఆ కొండనక్కడ విడిచిపెట్టి పరుగున వెళ్ళి వీధి తిరుగుతుంది. ఏమని చెప్పండి? ఏమని? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన ఒక ఆయన అక్కడ ఉన్నాడు, ఆయనను నేను చూశాను. స్తోత్రం చెప్పండి. ఆయనను నేను చూశాను. నా జీవితం అంతా చెప్పిన ఆయన నేను చూశాను. కావాలంటే రండి, మీకు కూడా చూపిస్తా. బహుశా అనుకోవచ్చు, ఇట్లాంటి దానికైనా యేసయ్య కనపడేది అనుకుంటారు. అనుకోరా? సహజంగా అనుకుంటారు. ఈ పరిశుద్ధురాలుగా, ఈ పరిశుద్ధుడిగా యేసయ్య కనపడింది. ఈ పరిశుద్ధురాలా, ఇదెంత పవిత్రురాలా, దీనికే ప్రభు కనపడ్డా, చాలా ఊరుకో అని కొంతమంది గద్దించుండొచ్చు. కానీ బిడ్డలారా, ఆమె వీధిన తిరిగి యేసును గురించి సువార్త చేసింది. స్తోత్రం చెప్పండి. సువార్త చేసింది. ఆ ఊళ్ళో ఉండేవాళ్ళందరూ ఏమని గురించి సువార్త చెప్తే, ఊరోళ్ళందరూ ఎవరి గురించి చెప్పుకుంటాం? ఇక మన పని ఏంటి చెప్పండి? ఏదన్నా చెడిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి మనకి పనిలోనూ ప్రయాణంలోనూ కూర్చున్న కాడో ఏడో చాడ కూర్చున్న కాడ కొంత సమయం టాపిక్ అంతా ఎవరి మీద నడుస్తుంది చెప్పరేంటి? వాళ్ళ మీద నడుస్తుంది. ఫలానే ఏమనుకున్నావు? అసలు మనకెందుకు ఆ టాపిక్? అవసరం లేదు. బిడ్డలారా, ఊరి వారందరూ ఆమెను గురించి మాట్లాడుకున్నా ఆమె మాత్రము యేసయ్యను గురించి చెప్పింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు చెప్పింది? యేసయ్యను ఎప్పుడు గురించి చెప్పింది? యేసయ్యను గురించి ఎప్పుడు చెప్పింది చెప్పాలా? కొండను విడిచిపెట్టాక యేసును గురించి చెప్పడం ప్రారంభించింది. కొండ ఉన్నంత కాత్రం ఏమీ చెప్పలే. మన జీవితంలో దేన్నైనా సరే విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెడితేనే ప్రభు కొరకు మనం నిలబడగలుగుతాం, ప్రభు కొరకు మనం జయించగలుగుతాం. వాటిని జయించిన వాడే యేసును వెంబడించటానికి అవకాశం ఉంది. మూడో మాట మీకు చెప్తాను.
యోహాను సువార్త 4వ అధ్యాయం, 3వ విషయం. లూకా సువార్త 18వ అధ్యాయం 28వ వచనం. మూడవది లూకా సువార్త 18:28. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినది విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడే ఎవడును ఇహమందు ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? యేసుప్రభు ఏమేమి విడిచిపెట్టమన్నాడు? లిస్టు. పేతురు గారు వచ్చి ఏమన్నాడు? అయ్యా, నీకోసం నేను నాకు కలిగింది ఒకటి ఉంది. ఏంటది? వల. అంతే కదా. పేతురు గారికి కలిగి ఉన్న జీవనోపాధి ఏంటంటే ఆయుధం వల. అయ్యా, వల విడిచిపెట్టి నీతో వచ్చాను. వల విడిచిపెట్టి వచ్చాను. ఏంటి ప్రయోజనం ప్రభు అంటే? ప్రభు వారు ఏమన్నారు? ఎవడైనాను, చెప్పండి, ఎవడైనాను దేవుని రాజ్యము నిమిత్తము తన ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవడును ఇహమందు చాలా రెట్లు, మరొక చోట 100 రెట్లు అని ఉంటుంది, పరమందు నిత్య జీవమును పొందకపోవడాన్ని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. విడిచిపెట్టమంటే వల విడిచిపెట్టి వచ్చేసాడు. అవసరమైనప్పుడు మరలా దాన్ని పట్టుకున్నాడు. కానీ ప్రభు చెప్పింది ఏంటి? ఇంటిని విడిచిపెట్టు, భార్యని విడిచిపెట్టు, పిల్లల్ని విడిచిపెట్టు, తల్లిదండ్రులు విడిచిపెట్టు, అన్నదమ్ములు విడిచిపెట్టు. ఏం కావాలంటే చెప్పండి? పరలోకం కావాలనుకుంటే, ప్రభుతో ఉండాలనుకుంటే అంతే. ఏదైనా సరే. ఇప్పుడు అబ్రాహామును పిలిచి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు దేవుడు. వెంటనే సారమ్మని ఎండబెట్టుకుని తండ్రిని వదిలిపెట్టాడా? ఊరిని వదిలిపెట్టాడా? చెప్పరేంటి? వదిలిపెట్టాడా లేదా? పోనీ దేవుడు ఏమన్నా అబ్రాహామును వదిలి విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. కానీ ఇదది కాదు. విడిచిపెట్టమంటే ఇప్పుడు తల్లిదండ్రులు మారు మనసు పొందలేదు, రక్షించబడలేదు. ఇప్పుడు కొడుకు కూడా రక్షించబడకుండా తల్లిదండ్రులతో ఉన్నాడు అనుకోండి, వాళ్ళు పరలోకం వెళ్ళను, వీళ్ళు పరలోకం వెళ్ళరు. ఇప్పుడు భర్త ఉన్నాడు, మారు మనసు పొంది రక్షించబడ్డాడు, భార్యకు రక్షణ లేదు. ఏం చేయాలి? భార్య కూడా రక్షణ పొందింది అనుకోండి, ఇద్దరు కలిసి ఎత్తబడతారు. కానీ ఒకళ్ళు రక్షణ పొందలేదు అనుకోండి, ప్రభు పిలిచినప్పుడు ఒకరేమవుతారు? ఆ రాత్రి ఏమవుతారు? ఒకరేమో పడక మీద ఉంటారు, మరొకరేమో ఎత్తబడతారు. కానీ యేసు ప్రభు చెప్పింది ఏంటో తెలుసా? నీవు నా రాజ్యము కావాలి అంటే వాటిని విడిచిపెట్టండి. వాటిని అంటి పెట్టుకుని ఉంటే నువ్వు పరలోకం రాలేవు. నువ్వు రాలేవు. అవి ఉండొచ్చు. ప్రభు చెప్పిన గోధుమల ఉపమానం కూడా అదే. గోధుమలు గురుకులు కలిసి పెరగనివ్వండి, రెండు కలిసి పెరుగుతాయి. పంటకాలం వచ్చిన తర్వాత గోధుమలను గురుకులను వేరు చేస్తాడు ఆయన. ఇది కూడా అంతే. నీకు నిత్య జీవం కావాలనుకుంటే వాటిని విడిచిపెట్టు. పరలోకం కావాలనుకుంటే దాన్ని విడిచిపెట్టు.
నీకు ఇది కావాలి అది కావాలంటే అవ్వదు పని, ఏది అవ్వదు. ఆ యవనస్తుడు పరిగెత్తుకొచ్చి, సద్బోధకుడా, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే నేనేమి చేయాలి? ప్రభు ఏమన్నాడు? నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. వాడు ఆస్తిని ఏం చేయలేకపోయాడు చెప్పండి? విడిచిపెట్టలేదు. ఆస్తిని విడిచిపెట్టడానికి వాడికి మనసు లేక పరలోకమైన పోగొట్టుకున్నాడు, కానీ ఆస్తిని పోగొట్టుకోలే. ఈరోజు చాలా మంది బంధువులు కావాలి, స్నేహితులు కావాలి, బంధు ప్రీతి కావాలి, స్నేహితులు కావాలి, ప్రభు కావాలి, పరలోకం కావాలి. ఎలా వస్తుంది? ఎలా వస్తుందండి? ఈరోజు చాలా మంది చేసే పని అదే. దేవుడు అంటే తెలిసి, భయం అంటే తెలిసి, భక్తి అంటే తెలిసి, విశ్వాసం అంటే తెలిసి, మారు మనసు తెలిసి, రక్షణ తెలిసి, వాళ్ళెళ్ళి అక్కడ దండం పెడితే వీళ్ళు నుంచుంటారు. పెట్టు ఏమవుదలంటే ఏం చేస్తారు? వీళ్ళు పడి చెప్పరేంటి? పెడుతున్నారు. ఆడు కొడుతున్నాడు, ఏమవుదలు కొట్టండి, వీళ్ళు కూడా కొడుతున్నారు. దానివల్ల ఏంటి ప్రయోజనం? దాని గురించి తెలిస్తే నువ్వు కొట్టలేవు. దండం పెట్టాలంటే దండానికి దానికి ఏంటి ఆధారం? దాని గురించి తెలిస్తే నువ్వు దండము పెట్టలేవు. అందుకు దాన్ని విడిచిపెట్టు. స్తోత్రం చెప్పండి. దాన్ని వదులుకో. ఏది కావాలి నీకు? ప్రభు కావాలంటే, ప్రభు సన్నిధి కావాలంటే, నిత్య జీవం కావాలంటే నిన్ను చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చాడు. వెలుగులో బ్రతుకు. మళ్ళా నీకు చీకటి బ్రతుకెందుకు? ఆ చీకటితో నీకు సంబంధం లేదు. లేదండి, అంతే చేయాల్సింది. ఏం చేయాలి? చాలా మంది జీవితాల్లో ఇంకా చాలా మంది దేవుని కొరకు తమను తాము సంపూర్ణంగా సమర్పించుకోలేకపోతున్నారు. అందుకే పౌలయ్య రోమా 12 అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నారు అని. ఈ లోక మర్యాద కావాలనుకుంటే చేసుకుంటమే, తప్పేమి లేదు. ఈ లోక మర్యాదకు అలవాటు పడి మర్యాదలో బ్రతికేవాడు ఈ లోక మర్యాదే వాళ్ళకు చాలు. కానీ నిత్య జీవం కావాలంటే ఈ లోక మర్యాదను చెప్పాలి, విడిచిపెట్టు, విడిచిపెట్టు, విడిచిపెట్టు. అంతే. నువ్వు దీన్ని విడిచిపెట్టలేకపోతే దాన్ని సంపాదించుకోలేవు. అది సంపాదించుకోవాలంటే దీన్ని విడిచిపెట్టాలి. దీన్ని విడిచిపెట్టడానికి నీకు ఇష్టం లేకపోతే, మీకు చెప్పాను కదా, గోదావరిలో ఎలుగుబంట నీడు పట్టుకోలేదు, కానీ ఎలుగుబంట వాడిని పట్టుకుంది. కేకలేస్తున్నాడు అన్నయ్యో అని. పైన అన్నయ్య అంటాడు, తమ్ముడు దాన్ని విడిచిపెట్టు. ఈడంటాడు, నేను దాన్ని ఎప్పుడో విడిచిపెట్టా. ఈ లోకం కావాలి, దేవుడు కావాలి, లోకం కావాలి, దేవుడు కావాలంటే ఇది సాధ్యపడే పని కాదు. ఎన్ని సంవత్సరాలు నువ్వు 2 తలంపుల మధ్యలో తడబడుతూ ఉంటే సాధ్యపడేది కాదు. బిడ్డలారా, రక్షణ పొంది ప్రభు కొరకు బ్రతుకుతున్న మనము పొరపాటు కానీ చేస్తే ఆ పొరపాటు యొక్క ఆ ఫలితం ఎవరి మీద పడుద్ది చెప్పండి? ఎవరి మీద పడుద్ది? తల్లిదండ్రులు గమనించవలసింది అదే. అయ్యో నేను పొరపాటు చేస్తే, ఇప్పుడు తండ్రి దొంగోడండి, కొడుకు మంచోడే, కానీ ఏమంటారు తెలుసా? లేడు, ఎవడు అటు దొంగోడు ఉన్నాడే, ఆ దొంగోడు కొడుకుని అంటాడు. ఆటో వాళ్ళు ఒకటి తప్పు చేస్తే పలానా ఆటో అబ్బాయి అనరు, ఏమంటారు? ఆటో వాడు అంటారు. అందరికీ పడుద్ది అది. అలాగనే కుటుంబములు, తల్లిదండ్రులు విశ్వాసములో, భక్తిలో, దేవుని సన్నిధిలో సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తున్న బిడ్డలకు, విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళకి ఎన్ని పరిస్థితులు ఎదురైనా వాళ్ళు వాటిని జయించుకుంటూ వెళ్తారు. దేవుని స్తోత్రం. జయించటం వాళ్ళకు అలవాటు అయింది అనుకోండి. జయించటం, ఇప్పుడు పందిరంగంలో మన క్రికెట్ కదా, ఏ శాంసన్ అయ్యా
ఏ, సంజు శాంసన్ చెప్పండి ఏం చేశాడు? మొన్న ప్రపంచ కప్ గెలవటానికి అతడే కారకుడయ్యాడు. సంజు శాంసన్ ఫస్ట్ సెంచరీ చేశాడా? చేయలే. దగ్గరకు వచ్చాడు, అయిపోయాడు. ఆ రోజు మ్యాచ్ గెలిపించాడు. తర్వాత సెంచరీ చేశాడా? చేయలే, మ్యాచ్ గెలిపించాడు. కానీ అందరూ కూడా అతన్ని ఎంత మెచ్చుకున్నారు. ఏమంటున్నారు తెలుసా? అతడు బ్యాట్ ఆడటం అతనికి చెప్పండి ఏమైందంట, అనుకువైంది. ఈజీగా కొట్టగలుగుతున్నాడు అని, ఈజీగా 6 కొట్టగలుగుతున్నాడు, ఈజీగా 4 కొట్టగలుగుతున్నాడు అని. అలాగనే దేవుని బిడ్డలారా, జయించటం అనేది మనకు అలవాటు అయితే ఆటోమేటిక్ అవరోధాలన్నిటినీ జయించుకుంటూ వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. జయించలేక ఓడిపోయేవాడు ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాడు. ఎందుకంటే వాటమే వాడిని బలహీనను చేస్తుంది, వాటమి వాళ్ళని బలహీనురాలను చేస్తుంది. అందుకే వాటమిని ఎప్పుడు కూడాను తీసుకోకుండా గెలుపు కొరకు ఎవరైతే ప్రయాసపడతారో, ఈ లోకాన్ని జయించడానికి, పాపమును జయించడానికి, వాటమిని జయించడానికి ఎవరైతే నడుము కట్టుకుని క్రీస్తు యేసు వైపు చూస్తారో వాడు పందిరంగములో గెలుస్తాడు. చప్పట్లు కూడా ప్రారంభమైపోతాం. పందిరంగములో జయించగలుగుతాడు. అందుకు ప్రభు అంటాడు, జయించువాడే నా సింహాసనమందు కూర్చుంటాడు. దేవుని స్తోత్రం. జయించిన వాడే సింహాసనం మీద కూర్చుంటాడు. జయించలేని వాడు పాతాళంలో పడతాడు. ఈ రెండే. ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఈ లోక స్నేహంలో బ్రతికేవనుకో పాతాళంలోకి విసిరివేయబడతావు. కానీ లోక మర్యాదను జయించే వరకు సింహాసనం మీద కూర్చుంటావు. స్తోత్రం చెప్పండి. సింహాసనం కావాలి, ప్రభుతో యుగయుగాలు సంతోషించాలి, మహిమ రాజ్యములు బంగారు వీధుల్లో సంచరించాలని ఆశ ఉంటే జయించటానికి ప్రారంభించండి. జై జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో దాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3వ మాట మీకేం చెప్పాను? పేతురు, నేను వలను విడిచిపెట్టాను, నాకేంటి ప్రయోజనం? బిడ్డారా, కొన్నిసార్లు మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకూడదు దాన్ని విడిచిపెట్టామనుకోండి, ప్రమాదం మనకి. ప్రభు చెప్పింది ఏది విడిచిపెట్టమన్నాడు దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అంతే. ప్రభువుకి ఇష్టలుగా బ్రతకాలంటే ప్రభువుకు కష్టమైన దాన్ని విడిచిపెట్టాలి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారములను గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారములను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించారు. దేనికోసం చెప్పండి? దేనికోసం? ఈ లోక సంబంధమైన చెప్పండి, ఈ లోక సంబంధమైన ఆచారాలను అనుసరించడానికి దేన్ని విడిచిపెట్టారు? చెప్పండి. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టారు. వాక్యం ఏం చెప్తుంది? ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. అంతే. నువ్వు ఆజ్ఞను విడిచిపెట్టి ఏం సంపాదించుకున్నావు? ఆజ్ఞను విడిచిపెట్టి ఏం సంపాదించావు? మరణాన్ని సంపాదించావు. పితృపారంపర్య ఆచారాలండి, పితరుల కాలం నుంచి వచ్చే వాటిని, పితరుల తరాల నుంచి వచ్చే ఆచారాలు ఉన్నాయే, వాటిని అనుసరిస్తూ నేను చెప్తాను. అప్పుడప్పుడు నేను ఎక్కడ కూటం పెడితే అక్కడ చిన్నపిల్లల కాడ నుంచి పెద్దల వరకు చేతిలో పెడతారు. ఏంటది?
ఏంటది? కట్టొచ్చా? చెప్పండి, కట్టొచ్చా? కట్టలేదు. దాన్ని ఏమంటారు చెప్పండి? పితృపారంపర్య ఆచారం. మా తాతలు ఇలాగే చేశారు, మా తాతలు ఇలాగే చేశారు, మా తండ్రులు ఇలాగే చేశారు, మేము కూడా దేవుని ఆజ్ఞ బిడ్డలారా, నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది పరిశుద్ధతను పొందుకొని క్రీస్తు యేసు రక్తములో కడగబడి క్రీస్తు యేసు కొరకు బ్రతుకుతూ ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోవాలి. ఓ మారు మనసు లేదు, ఓ పాపక్షమాపణ లేదు, ఓ పరిశుద్ధత లేదు, ఓ బాప్తిసం లేదు, ఏమీ లేదు. ఆయన పెడుతున్నాడు చెప్పరండి. వీళ్ళు ఇప్పుడు అక్కడ వేప పెడతాడు, వాళ్ళు తింటారు, ఇక్కడ ఇల్లు పెడతారు. పెట్టారు. వాక్యం చదవండి. మీరు వేరే మీరు ఆలోచన చేయొద్దు. పెడుతున్నారు కాబట్టి తింటున్నారు. ఎవరికని చెప్పండి? వాక్యం చెప్తుంది, తమను తాము పరీక్షించుకోకుండా మారు మనసు పొందామో లేదో, పాపక్షమాపణ పొందామో లేదో, పరిశుద్ధత పొందామో లేదో అని తెలియకుండా ప్రభు శరీరాన్ని తింటే శిక్షావిధికి కారకులవుతారు. కొందరు రోగులయ్యారు, కొంతమంది అయితే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. తప్పండి. మానవ పద్ధతులు ఆశ్రయించడం కాదు, పితృపారంపర్య ఆచార్యాలు కాదు బిడ్డలారా. వాక్యం ఏం చెప్పిందో చెయ్యాలి, వాక్య ప్రకారం అంతే. నువ్వు మారు మనసు పొందు అని వాక్యం చెప్తుంది. నువ్వు మారు మనసు ఎందుకు పొందు? మారు మనసు వద్దా నీకు? పాపక్షమాపణ వద్దా? పరిశుద్ధత వద్దా? నమ్మి బాప్తిసం వద్దా? ప్రభు శరీరం ప్రభు రక్తం ఎట్ట తింటావు? రాజు అయిన దావీదే సైన్యంతో వస్తేనే ఆయన అన్నాడు ఏమని? సముఖపు రొట్టెలు తినటానికి నీకు అర్హత లేదు, శుద్ధపరిచిన రొట్టె తినటానికి నువ్వు అర్హుడవు కాదు. నువ్వు రాజు అయితే నాకే, చక్రవర్తి అయితే నాకే. యాజక ధర్మం ప్రకారము మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. ఆకలి తీర్చుకోవడానికి నీకు రొట్టెలు కావాలంటే వేరొక రొట్టెలు నీ కొరకు ఉన్నాయి, అయి తిను. ఆకలి తీర్చుకోవడానికి తిను, కానీ వాక్యానుసారంగా తినే ప్రభు శరీరం తినటానికి నువ్వు అర్హుడవు కాదు. దావీదు ఏమన్నాడు తెలుసా? మేము ఇంటికాడ బయలుదేరి నేటికి 3 దినాలు అయిందయ్యా. శుక్రవారం బయలుదేరాం, శుక్రవారం శనివారం మా భార్య పిల్లలకు దూరంగా ఉన్నామయ్యా. మేము ఏ పాపం చేసామయ్యా? మాకు ఎటువంటి అపవిత్రత లేదయ్యా, మేము పరిశుద్ధులుగానే ఉండామయ్యా అంటే నో, నువ్వు పరిశుద్ధులుగా ఉండవని చెప్తే నేను ఎలా ఒప్పుకుంటాను? కుదరదు. సిద్ధపరిచిన రొట్టెను తినటానికి నువ్వు అర్హుడవు కాదు. వాక్యము తెలిసిన వాడు కఠినంగానే మాట్లాడతాడు. కొంతమందికి బాధగా ఉంటుంది, వాళ్ళు చేస్తే లేదు కానీ ఈయనేంటి వాళ్ళు చేస్తారండి. వాళ్ళు మానవ పద్ధతులు కల్పించుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు, పితృపారంపర్య ఆచారాలు పాటిస్తారు, లోక మర్యాదను అనుసరిస్తారు. కానీ లోక మర్యాదకు వాక్యానికి ఎటువంటి సంబంధము లేదు. దేవుని వాక్యంగానే ఉంటుంది. కఠినంగా వాక్యాన్ని వాడు చెప్పలేరు, చెప్పే వాళ్ళని చూసి బాధపడతారు. ఆ దేవుని బిడ్డలారి రాత్రి కాల సమయంలో విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడితేనే ఎక్కడికి వెళ్తాం? మీకు చెప్తా కదండి, యాకోబు తన ఇంటి వారికి నిర్దాక్షిణ్యంగా చెప్పాడు ఏమని? రేపు బేతేలుకి వెళ్ళాలి. బేతేలుకి వెళ్ళాలంటే మీలో ఉన్న విగ్రహాలను తీసేయండి, మీ వస్త్రాలను మార్చుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. అప్పుడేం చేయాలి? బేతేలుకి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ జరగకుండా బేతేలు అడుగు పెట్టడం చాలా కష్టం, సియోనులు అడుగు పెట్టడం కష్టం, ఎవరు రికమెండేషన్లో పనికి రావు,
ఎవరు నిన్ను వెంట పెట్టుకుని తీసుకెళ్ళరు. మందిరానికి అయితే బిడ్డలను చేతితో పట్టుకుని తీసుకొస్తావు, వెంట పెట్టుకుని తీసుకొస్తావు. పరలోకం వెళ్ళాలంటే లోక మర్యాదను అనుసరించేవాడు పరలోకం వెళ్ళటం చాలా కష్టం, అది ఇంపాసిబుల్. కనుక నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. యాకోబు తన ఇంటి వారికే చెప్పాడు, బేతేలు అడుగు పెట్టాలంటే మీలో ఉన్న వాటిని తీసేయండి. ఈ రాత్రి తీసివేసుకుంటానని ఇష్టపడిన బిడ్డలు ప్రార్థన చేయండి. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్.